ఓ బొజ్జ గణపయ్య నీ బంటు నేనయ్య, నాకు వ్యూస్ పెరిగేలా చూడయ్యా. అందరికీ నమస్తే. నేను మీ విజయమోహన్ మీ అందరి ముందుకు వచ్చేసాను. ఈరోజు చాలా చాలా బ్యూటిఫుల్ స్పాట్ని అయితే మీ అందరికీ చూపించేయడానికండి. మరి అందరికంటే ముందు బొజ్జ గణపయ్యని వేడుకున్నాను, నాకు వ్యూస్ పెరిగేలా చూడు అని. అండ్ ఇప్పుడు మిమ్మల్ని వేడుకుంటున్నాను, మరి నాకు వ్యూస్ పెరిగేలా మీరే చేయాలి. అండ్ అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరున్నా కానీ ప్లీజ్ అండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని గట్టిగా క్లిక్ చేసి వచ్చేసేయండి. అండ్ ఎస్, మరి ఈరోజు సండే అనమాట. సండే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ మేము 6 o'clockకే లేచిపోయామన్నమాట. 5:30, 6 కల్లా లేచాము. అండ్ ఈరోజు మేము మా ఫ్యామిలీ అందరం ప్లాన్ చేసుకొని చక్కగా ఒక ప్లేస్కి అయితే వెళ్ళాలని డిసైడ్ అయిపోయామన్నమాట. సో అక్కడ సన్ రైజ్ చూడాలి అని చెప్పేసి మా రచ్చు పట్టుబట్టింది. సరే సన్ రైజ్ చూద్దాము అని అనుకున్నాం. బట్ కొంచెం లేట్ అవ్వడం వల్ల మేము వెళ్ళేప్పటికీ అక్కడ కొంచెం 8 o'clock అయిపోయిందనమాట. బట్ ఇంతకంటే ముందు నేను ఎక్కడికి వెళ్తున్నాను అనే డౌట్ ఉంది కదా మీకు, ఈ డౌట్ అయితే తీర్చేస్తాను. ఇక్కడ ఒక పెద్ద గుట్ట ఉందండి, మాకు చాలా దగ్గరలో ఉంది. అండ్ ఎల్బీ నగర్ నుంచి 30 kilometers దూరంలో కోహెడ అనే ఒక మంచి కొండ అయితే ఉందన్నమాట. చాలా పెద్ద ఎత్తైన కొండ ఉంది. అక్కడికి మేము బయలుదేరి వచ్చేసాము. అండ్ పైకి వెళ్ళడానికి వీలు లేదు కాబట్టి కారు అక్కడ ప్లేస్ చేసేసి చక్కగా నడుచుకుంటూ అలాగా కొండపైకి వెళ్ళామన్నమాట. ఈ కొండ ఎక్కుతుంటే మాకు అర్థమైందండి, మాకు ఫిట్నెస్ చాలా అవసరం పడింది అని. సో దాని గురించిన ప్లాన్స్ వేసుకుంటూ మెల్లిగా కొండ ఎక్కుతూ ఉన్నాం అనమాట. ఈ ప్లేస్ వచ్చేసి బాగా నేరోగా ఉండడం వల్ల 2 వీలర్స్ మీద మా రాజ్ అండ్ సాయిగడు ముందే వెళ్ళిపోయారు. అండ్ మేము నలుగురం కార్ పార్క్ చేసి అలా కొండ ఎక్కుతూ ఉన్నాము. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, కొండకి అటు ఇటు అంతా రాళ్లపైన పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయి. ఈ రాళ్లపైన చక్కగా శ్రీరాముడి నామాల్ని చక్కగా పెయింట్ చేశారనమాట. అండ్ అలాగే చుట్టూ గ్రీనరీ తోటి అసలు సూపర్గా ఉందండి. చాలా చాలా ప్లెజెంట్గా ఉంది ఈ అట్మాస్ఫియర్ అంతా. మేము అసలు యాక్చువల్గా 6 o'clockకే బయలుదేరిపోదామా అని అనుకున్నాము. బట్ కొంచెం లేట్ అవ్వడం వల్ల మేము ఇక్కడికి వచ్చేప్పటికి 8 o'clock అయిపోయిందనమాట. మరి టెంపుల్ ఓపెన్ చేసి ఉందా క్లోజ్ ఉందా అని అనుకుంటూ మెల్లిగా కొండ ఎక్కేస్తూ వస్తున్నాము. అండ్ ఇక్కడ వచ్చేసి కోతులు ఎక్కువగా ఉంటాయంట, దాని గురించే మాట్లాడుకుంటున్నాం. అందరం కలిసి వెళ్తున్నాం అనమాట కోతుల భయానికి. అండ్ ఈ కోహెడగుట్ట అయితే మాకు ఎల్బీ నగర్ నుంచి 30 kilometers దూరంలోనే చాలా చాలా దగ్గరగా ఉందన్నమాట. అండ్ ఓఆర్ఆర్కి ఆనుకుని ఉన్న ఈ కొండ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో కొండ ఎక్కుతూనే మనకి స్టార్టింగ్లోనే నాకు చాలా చాలా ఇష్టమైన మన గణేశుడు మనకి దర్శనం ఇస్తూ ఉంటాడనమాట. గణేశుడికైతే చక్కగా మొక్కేసుకున్నాను. మరి అనుకున్నట్టుగానే పైకి ఎక్కిన తర్వాత గుడి చాలా ఎర్లీగా క్లోజ్ చేసేసారు. 8కి మేము రీచ్ అయ్యాము, అప్పటికే గుడి క్లోజ్ అయిపోయిందనమాట. సో మనం ఆదివారాలు వచ్చినప్పుడు ఇంకా ఎర్లీగా స్టార్ట్ అవ్వాలి అని అనుకున్నాము. అండ్ ఎస్, మరి ఇక్కడ చూస్తే కార్లు అయితే చక్కగా ఎలో చేశారు. మాకంటే ముందే చాలామంది వచ్చి ఉన్నారనమాట, ఎవరు లేరు అనుకున్నాము బట్ చాలామంది ఉన్నారు. అండ్ కార్లు కూడా ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ చూస్తే పెద్ద పెద్ద రాళ్ల పైన చక్కగా శివుడు, ఆంజనేయ స్వామి ఇలా చక్కగా చిత్రీకరించి ఉన్నాయన్నమాట. అండ్ అలాగే స్టెప్స్ అంతా కూడా ఆరెంజ్ మన మంచి పవర్ఫుల్ కలర్ అయిన కాషాయం రంగు అంతా వేసి శ్రీరాముడి నామాలతోటి చాలా చక్కగా డిజైన్ చేశారు. అండ్ నవగ్రహాలు ఉన్నాయి. అలాగే ఇక్కడ కొన్ని విగ్రహాలు కూడా ప్రతిష్ఠించడానికి సిద్ధంగా ఉన్నాయన్నమాట.
సోషల్ మీడియా పుణ్యమా అని చెప్పేసి అసలు మనకి మంచి మంచి ఎక్కడెక్కడో తెలియని ప్లేసులు, మంచి మంచి ఆలయాలు, చాలా చక్కటి బ్యూటిఫుల్ ప్లేసెస్ ఇవన్నీ కూడా మంచిగా ఎక్స్‌ప్లోర్ అవుతున్నాయి. బట్ వచ్చే వాళ్ళ సంఖ్య పెరుగుతోంది. టూరిస్టులు పెరుగుతున్నారు, బైక్ రైడర్స్ పెరుగుతున్నారు. కానీ ఇక్కడ డెవలప్‌మెంట్ అనేది మాత్రం చాలా చాలా తక్కువగా ఉందన్నమాట. అండ్ ఎవరైనా ఎండాకాలంలో ఇక్కడికి వస్తే మాత్రం వాటర్ బాటిల్స్, అంబ్రెల్లాస్ అలాంటివి ఏమైనా తీసుకుని రావడం మర్చిపోకండి. ఎందుకంటే ఇక్కడ ఇంత పైకి కొండపైకి ఎక్కాక మాత్రం వాటర్ అనేది అయితే ఎవరికి దొరకవు. అలాంటి ఫెసిలిటీస్ అయితే చాలా తక్కువేంటి అసలు లేనే లేవు ఇక్కడ. అండ్ ఎస్ మరి ఇక్కడ ఈ మెట్లు పైకి ఎక్కి చూస్తే మాత్రం నిజంగా మీరు నమ్మరండి, అసలు ఫిదా అయిపోతారు, అంత అద్భుతంగా ఉంది. అండ్ చూద్దాం పదండి. చూస్తున్నారుగా ఇక్కడ ఇంత ఎత్తైన ఆంజనేయ స్వామి విగ్రహము తెల్లటి రంగులో మిలమిల మెరిసిపోతూ కొన్ని కిలోమీటర్ల దూరం వరకు మనకి కనిపిస్తూ ఉంటుందన్నమాట. ధ్యాన ముద్రలో ఉన్న ఈ ఆంజనేయ స్వామి మనకి చక్కగా కనిపిస్తూ ఉంటారు. సో చూస్తున్నారు కదా, ఈ చిన్న చిన్న గుంటల్లో వాటర్ నిలిచిపోయి ఉంది. మరి ఆ నీళ్ళలో కాళ్ళు పెడదాము అని అనుకోవద్దు ఎవరు కూడా. ఎందుకంటే అప్పుడప్పుడు అవి డేంజర్ ప్లేసెస్ కూడా అవ్వచ్చు అని ఈ మధ్య కాలంలోనే తెలుసుకున్నాను అనమాట. అండ్ ఎస్ మరి ఈ పైనుంచి చూస్తుంటే తెలుస్తుంది కదా, మొత్తం సిటీ మొత్తం కూడా సూపర్గా కనిపిస్తుంది అనమాట, ఎంత అందంగా ఉందో. అండ్ సౌండ్ వినండి, అసలు నిజంగా బ్రీజ్ సౌండ్ అసలు అద్భుతంగా ఉందనమాట. ఎంత ప్లెజెంట్గా ఉందో. అండ్ ఇక్కడంతా కూడా ఆ కొండ కానుకుని ఫెన్సింగ్ ఉంది. ఆ ఫెన్సింగ్ దాటి ఎవ్వరూ కూడా వెళ్ళకూడదు. అండ్ ముఖ్యంగా పిల్లల్ని తీసుకువెళ్ళే వాళ్ళు అస్సలు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ. వింటున్నారా? మీరే వింటున్నారా ఆ గాలి సౌండ్ ఏ రకంగా వస్తుందో? ఎంత హెవీ అనమాట గాలి, అసలు భలే ఉందండి ఆ ప్లేస్. అండ్ ఈ కొండ ప్రత్యేకత ఏంటి అంటే సన్ రైజింగ్ చాలా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుందట. బట్ అది మెయిన్ది అదే మేము మిస్ అయిపోయాము. ఇంకేం చేస్తాము అని చెప్పేసి అలాగా చక్కగా నేచర్ని ఎంజాయ్ చేస్తూ చాలాసేపు అక్కడ టైం స్పెండ్ చేసాము. సో, మా సాయిగడు, మా మోనైతే చక్కగా సన్ బాత్ చేసుకుంటూ అక్కడ హ్యాపీగా రాళ్ళ మీద అలా పడుకున్నారనమాట. హాయిగా రెస్ట్ తీసుకున్నారు. అండ్ యాహ్! ఒక్కొక్కళ్ళు అలాగా ఎవరి దారి వాళ్ళది, ఎవరి గోల వాళ్ళది అన్నట్టు ఇలాంటి ప్లేసెస్‌కొచ్చినప్పుడు ఫోటోసు, మెమరీస్ ఇవైతే మ్యాండేటరీ కదా మనకి. సో, అలాగా అందరూ ఫోటోస్ అవి తీసుకుంటా ఉన్నారనమాట. సో, నేను అలా కూర్చుని చక్కగా గాలికి నేచర్‌నైతే ఎంజాయ్ చేస్తా ఉన్నాననమాట.
సో ఇక్కడ మా సాయిగాడు బిల్డప్ చూడండి, మెడిటేషన్ స్టార్ట్ చేసేసాడు. అండ్ ఎస్, మరి గుడి చూస్తున్నారు కదా, ఆలయం అంతా కూడా అలా కనిపిస్తుంది. అండ్ ఆంజనేయ స్వామి అయితే భలే కనిపిస్తున్నాడండి, చాలా చాలా అందంగా ఉన్నాడు. అటు వెళ్దాం ధర, ఎండ బాగా కొడుతుంది ఇక్కడ. ఈ రాళ్ళ మీద కాలు పెట్టకు. ఈ రాళ్ళు చేశారా, చిన్న చిన్న రాళ్ళు పెద్ద పెద్ద రాళ్ళ మధ్య వేశారు. సో అది ఉండడం కోసం. బట్ ఆ చిన్న రాళ్ళ పైన కనుక కాలు వేస్తే అంతే అండి, చూస్తున్నారు కదా, ఆ పై నుంచి మొత్తం కొండ కిందకి కనిపిస్తోంది. అలా అంత డేంజరస్ ఉన్నాయన్నమాట. తెలియక అక్కడ కాళ్ళు వేయడం అనేది మాత్రం చేయకండి, ఎవరు కూడా చూసుకుంటూ నడవండి. అండ్ ఫొటోస్, రీల్స్ అని చెప్పేసి రిస్క్లు మాత్రం ఇలాంటి ప్లేస్లో అస్సలు చేయొద్దండి. మా మోహన్ చూస్తారా, హ్యాపీగా ఆంజనేయ స్వామి ఒళ్ళో పడుకొని ఫోటోలు దిగుతున్నాడు. అండ్ మరి ఇక్కడ చక్కగా ఆంజనేయ స్వామి అయితే చాలా చాలా గంభీరంగా, పవర్ఫుల్గా, చాలా హ్యాపీగా చక్కగా కనిపిస్తున్నారు అనమాట. ఆ స్వామిని అలా చూస్తూ అలాగే కూర్చుండిపోయాను నేనైతే చాలాసేపు. అలా ఫొటోస్, వీడియోస్ అన్నీ అయిపోయాక అందరం కలిసి హాయిగా కబుర్లు చెప్పుకుని కాసేపు రిలాక్స్ అయిపోయాము. అండ్ తర్వాత మెల్లిగా కొండ దిగి కిందకు వస్తుంటే సైడ్ జంట నాగుల విగ్రహాలు బోల్డ్ అన్నీ చక్కగా దర్శనమిస్తూ ఉంటాయి. అండ్ అలాగే కొంచెం ముందుకు వెళ్తూ ఉంటే కనుక గుడి లోపల నుంచి అలాగే కొంచెం ముందుకు వెళ్తూ ఉంటే అక్కడ మరొక ఎత్తైన కొండ ఉంటుందన్నమాట. అక్కడ వచ్చేసి ఇంకొక స్పెషల్ అట్రాక్షన్ ఉంటుంది, అది వ్యూ పాయింట్. ఇక్కడ చూస్తున్నారా, 2 చిన్న చీమలు మట్టిని చక్కగా వాటి పుట్ట కోసం అలా జాగ్రత్తగా మోసుకెళ్తున్నాయి అనమాట. సో నాకు మంచిగా అనిపించి క్యాప్చర్ చేశాను. అండ్ ఇక్కడ వచ్చేసి మంచి సైన్ బోర్డ్స్ పెట్టారు. ఇక్కడ వాతావరణాన్ని స్పాయిల్ చేయొద్దు అని చెప్పేసి చాలా సర్కాస్టిక్గా చాలా చాలా మంచిగా పెట్టారనమాట సైన్ బోర్డ్స్. బట్ అయినా కూడా చాలామంది వెకిలిగా వచ్చేవాళ్ళు, కొంతమంది చాలా చెత్తగా బిహేవ్ చేస్తూ అక్కడ ఆ ప్లేస్ అంతా కొంచెం స్పాయిల్ చేస్తూ ఉన్నారనమాట. అండ్ ఇక్కడైతే ఈ పూలు నాకు భలే నచ్చాయండి. విన్నారుగా, అందుకే నేను వెకిలిగాళ్ళు అన్నానమాట. ఎందుకంటే ఆ ప్లేస్ని అంతా కూడా చక్కగా ప్లెజెంట్గా ఉంచకుండా గోల పిచ్చి పిచ్చిగా చేసుకుంటూ అంతా ఎలా పడితే అలా రావడము, అసలు ఒక నీట్నెస్ మెయింటైన్ చేయకపోవడము, మందు తాగడము, ఇలాంటి పనులన్నీ, సిగరెట్లు తాగడము, ఒక ఆలయం ఉండే ప్లేస్లో అలాంటి పనులు చేయడం ఎంతవరకు కరెక్ట్ చెప్పండి మీరే. మా వాళ్ళంతా కొండపైకి వ్యూ పాయింట్ చూస్తామని వెళ్ళొచ్చారు. दोबारा अलंदा अलंदा अलंदा
ఇది చూస్తుంటే మీకేమనిపిస్తుందండి? నాకైతే చాలా చాలా కోపం వచ్చింది. ఆ కోతుల్ని వాళ్ళు ఏ టైప్‌లో సతాయిచ్చారంటే నిజంగా పిచ్చి కోపం వచ్చింది. అండ్ నిజంగా ఇలాంటి వాళ్ళని అసలు మనం గుళ్ళల్లోకి అలో చేయకూడదు. మన పవిత్రమైన ప్లేసుల్లోకి మనం ఇలా అలౌ చేయడం వల్ల వాళ్ళు మన ఆలయాల పవిత్రతని కూడా పోగొట్టేస్తున్నారనమాట. ఇదే విషయాన్ని మా మోహన్ కింద ఉన్న ఆలయ అధికారులకి చెప్పాడు, కంప్లైంట్ చేశాడు. అండ్ వాళ్ళు వెళ్ళి చూసుకుంటామని చెప్పారనమాట. సో ఇలాగా ఆలయం అంతా చూసేసి అంతా అయిపోయాక హ్యాపీగా 3 అవర్స్ చాలా హ్యాపీగా టైం స్పెండ్ చేసి అలా మేము చక్కగా ఇంటికి రిటర్న్ అయిపోయాము. అండ్ ఈ కోహెడ గుట్టకి వెళ్ళాలి అనుకుంటే హైదరాబాద్లో ఉండేవారైతే ఒక్క రోజులో చక్కగా చూసేసి రావచ్చనమాట. అండ్ ఇది ఒక బెస్ట్ ప్లేస్ అనమాట. నేచర్ లవర్స్కి, నాలాంటి నేచర్ లవర్స్ అయితే సూపర్బ్గా ఎంజాయ్ చేస్తారు, అంత బాగుంది. సో మీరు కూడా ఒకసారి వెళ్ళి రండి. అండ్ మీరు కనుక వెళ్ళి వచ్చి ఉంటే మీ అనుభవాలు ఏంటి నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అలాగే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్.